ప్రభు జనులారా హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా, గంటలు మ్రోగినవి త్వరపడి రండి ప్రభు జనులారా, గుడిలో గంటలు మ్రోగినవి త్వరపడి రండి ప్రభు జనులారా, హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా, హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా, రండి 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 పూజలు పాల్గొనరండి, రండి 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 పూజలు పాల్గొనరండి, గుడిలో గంటలు మ్రోగినవి త్వరపడి రండి ప్రభు జనులారా. పవిత్ర పూజలో పాల్గొను ముందు హృదయ శుద్ధితో ఉండుము జనమా, పవిత్ర పూజలో పాల్గొను ముందు హృదయ శుద్ధితో ఉండుము జనమా, పితయైన దేవుని ఆహ్వానించగా, దైవ కుమారుని దీవెన పొందగా, పితయైన దేవుని ఆహ్వానించగా, దైవ కుమారుని దీవెన పొందగా, రండి 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 పూజలు పాల్గొనరండి, రండి 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 పూజలు పాల్గొనరండి, గుడిలో గంటలు మ్రోగినవి త్వరపడి రండి ప్రభు జనులారా, గుడిలో గంటలు మ్రోగినవి త్వరపడి రండి ప్రభు జనులారా. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలు ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. కడప మెత్రాసనం సెయింట్ మేరీస్ కెథీడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు డాక్టర్ అమ్మవరపు లక్ష్మీరెడ్డి లూర్దిరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అల్ఫోన్సమ్మ, సుధారాణి, డాక్టర్ రాజారెడ్డి, శైలజారెడ్డి, మురళీధర్ రెడ్డి, ప్రియాంక మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు బోయపాటి యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు బోయపాటి జసింతకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని బోయపాటి జసింత సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. సోమ స్వామినాథరెడ్డి మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, బిడ్డలకు జ్ఞానం, మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏరువ భాగ్యమేరీకి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా ఏరువ అరుణ్ కుమార్ రెడ్డి, శశాంక్ రెడ్డిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని ప్రభువు పేరిట కృతజ్ఞతా బలి పూజను సలిబిన్ల జర్మాన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మెత్రాసనం నాగాయలంక విచారణ మర్యాపురం గ్రామం చెరుకూరి జయరావు గారు మరియు సుగుణ గారి ఆయురారోగ్యములు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, జ్యోత్స్న కిరణ్కి సంతానం కలగాలని, ఇందిరా కోర్టు కేసు గెలవాలని,
డిఎస్సిలో ఉద్యోగం రావాలని, వెంకట రవీంద్ర ప్రసాద్కి దేవుని చిత్తంతో పెళ్లి జరగాలని మరే తల్లి పేరిట కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ కీర్తిశేషులు సిర్లా లూర్దురత్నం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలను కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ రంజిత్ జాన్కు డెంగ్యూ నుండి సంపూర్ణ స్వస్థత దయచేయమని, ఆయురారోగ్యములతో దీవించమని కోరుతూ అనితా జాన్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నవదిన ప్రార్థనలో మొదటి రోజున మన కుటుంబ అవసరముల కోసం కూడా ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. విశ్వాసములో ఎదగాలని, పరిణితి చెంది పరిపూర్ణత పొందాలని. విశ్వాసములో ఎదగాలని, పరిణితి చెంది పరిపూర్ణత పొందాలని. తల్లి శ్రీ సభ చెబుతోంది, తల్లి శ్రీ సభ చెబుతోంది, మళ్ళీ మళ్ళీ ఆలకించబోధిస్తోంది, మళ్ళీ మళ్ళీ ఆలకించబోధిస్తోంది. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లి అయినటువంటి శ్రీసభ మళ్ళీ మళ్ళీ బోధిస్తుంది. విశ్వాసములో ఎదగాలని, పరిణితి చెందిన పరిపూర్ణతతో జీవించాలని. ఈనాడు ప్రత్యేకముగా మరే తల్లి యొక్క జన్మదినమును పురస్కరించుకొని దివ్యవాణి టీవీ ఛానల్లో మీకోసం, మీ ఆధ్యాత్మికమైనటువంటి సౌలభ్యము కోసం, వృద్ధి కోసం దివ్యవాణి టీవీ ఛానల్ నవదిన ప్రార్థనని ప్రారంభిస్తోంది. అనేకమైనటువంటి ప్రాంతాలలో, ప్రపంచ నలుమూలల మరే తల్లి యొక్క జన్మము చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇప్పటికే మనం ఎన్నో మార్లు విని ఉన్నాం. కేవలము యేసు ప్రభు యొక్క జన్మదినం, మరే తల్లి యొక్క జన్మదినం, బప్తిస్మ యోహాను గారి జన్మదినమును మాత్రమే శ్రీసభ ఎంతో ఉత్సాహముతో పండుగలా చేసుకుంటున్నది. అంటే ఆమె జన్మము ఎంత పవిత్రమైనదో మనము గమనించాలి. ఈనాడు మొట్టమొదటి దినమున నవదిన ప్రార్థనలో మొదటి రోజున మరే తల్లి విశ్వాసము గల కన్యక, విశ్వాసము గల తల్లి అన్నటువంటి అంశముపై ధ్యానము చేయబోతున్నాం. ఆమెలో ఈ విశ్వాసం యొక్క సూత్రాన్ని మనం గమనించినట్లయితే చెరగని వినయము, చలించని విధేయత, బలమైనటువంటి నమ్మకము దైవ ప్రణాళికలో కలిగి ఉన్నటువంటిది. చెరగని వినయము, చలించనటువంటి విధేయత, బలమైనటువంటి నమ్మకము దేవుని యొక్క ప్రణాళిక పట్ల. అంటే ప్రొఫౌండ్ హ్యూమిలిటీ, అన్వేవరింగ్ ఒబీడియన్స్ అండ్ డీప్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్లాన్. ఆ విధముగా మరియ తల్లి విశ్వాసముతో కలిగినటువంటి జీవితాన్ని జీవించింది. కాబట్టి ఈనాడు విశ్వాసమునకు మనందరికీ కూడా మాతృకగా, ప్రథమ శిష్యురాలుగా ఆమె దేవుని చేత కొనియాడబడుచు ఉన్నది. కావున ఈ సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటికే జపమాల ద్వారా తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనని దేవుని అడిగి ఉన్నాం. అనేకమైనటువంటి ప్రార్థన విన్నపములను, మనవులను దేవునికి సమర్పణ చేసి ఉన్నాం. మరొకసారి మన వ్యక్తిగత జీవితాలలో ఈ నవదిన జపములను దేవునికి సమర్పణ చేస్తూ ఉండగా మరొకసారి మన జీవితంలో ఉన్నటువంటి అలజడులను,
మన జీవితంలో ఉన్నటువంటి ఆలోచనలు, కష్టతరమైనటువంటి జీవిత విధానమును ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళికలన్నింటినీ కూడా దేవునికి సమర్పణ చేస్తూ మరి దివ్యబలి పూజలో పాల్గొనే యోగ్యులమగుటకు మనము చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాని వాక్కు కన్యమరియ గర్భమునందు మానవ శరీరము ధరింపవలనని చిత్తగించితివి. మా రక్షకుడును దేవుడునైన మానవుడును దృఢముగా విశ్వసించు మేము అతని దైవ స్వభావమందును పాలివారమగునట్లు కృపచూపమని ప్రార్థించుచూ ఉన్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు పరస్పరము ఎట్లు ప్రేమించుకొనవలెనో మీకు దేవుని చేతనే బోధింపబడెను. మొదటి పట్టణము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు. సహోదరులారా, తోడి విశ్వాసుల ఎడల ప్రదర్శింపవలసిన ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. ఏలైనా మీరు పరస్పరము ఎట్లు ప్రేమించుకొనవలెనో మీకు దేవుని చేతనే బోధింపబడెను. మాసిడోనియా అంతటను ఉన్న సోదరులందరినీ మీరు నిజముగా ప్రేమించుచున్నారు. సోదరులారా, అయినను మీరు ఇంకనూ ఎక్కువగా ప్రేమను చూపవలెనని హెచ్చరించుచున్నాను. మేము పూర్వమే మీకు చెప్పినట్లుగా ప్రశాంతముగా జీవించుటకును, పరుల జోలికి పోక మీ స్వవిషయములను చూచుకొనుటకును, జీవనాధారమును కష్టించి సంపాదించుకొనుటకును ఆశింపవలెను. ఈ విధముగా అవిశ్వాసుల వలన మీరు గౌరవమును పొందగలరు. మీ అవసరములకై ఇతరులపై ఆధారపడవలసిన పని ఉండదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువుకు క్రొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన, పవిత్రం అయిన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. సముద్రము దానిలోని జీవులు హోరుమని గర్జించునుగాక. లోకము దానిలోని జీవులు కేరింతలిడునుగాక. నదులు చప్పట్లు కొట్టునుగాక. పర్వతములు ఏకమై సంతోషనాదము చేయునుగాక. అందరూ. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. అతడు న్యాయముగా నిష్పక్షపాతముగా లోకములోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును.
పాట కన్నా అమృత మాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా పాట కన్నా అమృత మాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా. పాడెదమల్లెలూయా, పాడెదమల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. పాడెదమల్లెలూయా, పాడెదమల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాక్కు, రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాక్కు. మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది, మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది. పాడెదమల్లెలూయా, పాడెదమల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. పాడెదమల్లెలూయా, పాడెదమల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 47వ వచనం వరకు. మరియమ్మ యూదయాసీమ పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలు ఆయను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను? నీ వందనవచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంతో ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచు ఉన్నది. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
మనం ఇప్పటికే తెలుసుకున్నటువంటి విధముగా మరియ తల్లి జన్మదిన నవదిన ప్రార్థనలో మనమంతా కూడా పాల్గొనుచు ఉన్నాం. ఈ మొదటి రోజున మనము మరియా విశ్వాసము గల కన్యక, విశ్వాసము గల మాత అన్నటువంటి విషయాలని తెలుసుకుంటూ ఉన్నాం. ఆమె విశ్వాసము ఎంత గొప్పదంటే అది కొన్ని విలువలపై ఆధారపడినటువంటి విశ్వాసమని మనమంతా కూడా గమనించాలి. మొట్టమొదటిగా చెరగని వినయము, చలించని విధేయత, బలమైనటువంటి నమ్మకము దైవ ప్రణాళికలో ఆమె కనబరిచింది. కాబట్టి ఆమె విశ్వాసము కూడా అంత గొప్పది, అంత విలువలతో కూడినటువంటి విశ్వాసము అని మనము గమనించాలి. బలమైనటువంటి నమ్మకము దైవ ప్రణాళికలో, చెరగనటువంటి వినయము ఆమె సొంతము, చలించినటువంటి విధేయతతో ఉన్నది. కాబట్టి ఈరోజు మొట్టమొదటి రోజున విశ్వాస పాత్రురాలు మరియా అన్నటువంటి విషయాలని మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము మరియ తల్లిని ఒక సాదాసీన స్త్రీగా, మహిళగా, కుటుంబ యజమానురాలుగానే చూస్తూ ఉంటాం. అయితే వానన్నిటికీ కూడా మించి మరియ తల్లి విశ్వాసము ద్వారా దేవుని తల్లి ఏ విధంగా కాగలిగింది, తన విశ్వాసము ద్వారా పరలోక రాజ్ఞి ఏ విధంగా దేవుని చేత ఆ బహుమతిని పొందగలిగింది అని ఇప్పుడు మీకు అందరికీ కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానినే దేవునిలో మనము కూడా మరియ తల్లి వలె ఎలా విశ్వాసముతో జీవించాలి, విశ్వసించినటువంటి వారికి దేవుడు ఎలాంటి ఆశీర్వాదములను, అనుగ్రహాలను వసుగుతాడనేటువంటి విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరి ముఖ్యంగా మరియ తల్లి జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు, విశ్వాసపూరితమైనటువంటి సంఘటనలు అనేకమైనటువంటివి ఉన్నవి. అందులో నేను కేవలము ఒక 7 సంఘటనల్లో మరియ తల్లి తన విశ్వాసమును ఏ విధంగా ప్రకటించుకున్నది, దేవుని పట్ల, దేవుని ప్రణాళిక పట్ల తన విశ్వాసము ఎంత గొప్పగా ఇతరులకు ఆదర్శప్రాయముగా, మార్గదర్శిగా ఉండగలిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మంగళవార్త సందేశమును తీసుకుని వచ్చేటువంటి సమయములు, అది అనన్షియేషన్ అని చెప్తారు. అంటే ఆ మంగళవార్త గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి, ఇదిగో నీవు ఒక కుమారుని కంటావు, ఆ కుమారుడు లోక రక్షకుడు కాబోతూ ఉన్నాడు, కావున నీవు ఈ దైవ ప్రణాళికలో నీవు సహకారమును అందచేయాలి అని అడిగినప్పుడు ఆమె దైవ ప్రణాళికకు బద్ధముగా తన చిత్తమును పరిపూర్ణముగా దేవునికి సమర్పణ చేసుకుని ఉన్నది. గతములో మనము చూసినట్లయితే సృష్టి ఆరంభమున ఒక స్త్రీ వల్ల ఈ ప్రపంచములోనికి పాపం అన్నటువంటిది ప్రవేశం చేసింది. అది ఏవమ్మ తినవద్దన్నటువంటి పండును తినడం ద్వారా, అవిధేయత చూపడం ద్వారా, కృతజ్ఞతతో ఆమె జీవించడం ద్వారా కొన్ని ఏళ్ల తరబడి ఈ రక్షణ ప్రణాళిక అన్నటువంటిది కొనసాగలేకపోయింది. క్రీస్తు జన్మ, మరి ముఖ్యంగా మెస్సయ రాకడన్నటువంటిది ఆ సమయానికి ఓర్చుకున్నది. అంటే సమయము పట్టింది, సమయం తీసుకున్నది అని మనం తెలుసుకుంటూ ఉండగానే మరియ తల్లి కూడా తన సమ్మతిని వెల్లడం చేయడం ద్వారా, తన పరిపూర్ణమైనటువంటి సమ్మతిని దైవ ప్రణాళికకు అంకితం చేసుకోవడం ద్వారా, సమర్పణ చేసుకోవడం ద్వారా ఈ రక్షణ ప్రణాళిక మొదలైంది అని మనకు తెలుస్తూ ఉన్నది. అంటే ఎంత విశ్వాసము చూడండి. ఆమె చిత్తము దైవ చిత్తము ప్రకారముగా, నీ చిత్తము ప్రకారముగా నాకు జరుగునుగాక అని ఆమె చెబుతుంది. దీనినే పునీత అగస్టిన్ గారు చెబుతారు, ది ఎస్ ఆఫ్ మదర్ మేరీ, ది కన్సెంట్ ఆఫ్ మదర్ మేరీ హ్యాస్ ఇనిషియేటెడ్ ద సాల్విఫిక్ ప్లాన్ ఆఫ్ గాడ్ అని చెప్తాడు. ఎన్నోసార్లు మనం విన్నాం, మరియ తల్లి సమ్మతి ద్వారానే ఈ లోక రక్షణ కళ్యాణం అన్నటువంటిది ఆరంభమైనది. మరియ తల్లి తన సమ్మతిని ఆమె వెల్లడించడం ద్వారా ఇది ఈ మన రక్షణ అన్నటువంటిది మొదలైందని పునీత అగస్టిన్ గారు తెలియజేస్తున్నారు. కావున ఈ మొదటి సంఘటనలో మంగళవార్తను ఆమె స్వీకరించేటువంటి సమయంలో నీ చిత్తము ప్రకారముగా నాకు జరుగునుగాక అన్నటువంటి ఈ మాట విశ్వాసపూరితమైనటువంటి మాట. రెండవ సంఘటనలో సందర్శన. ఈరోజు మనము లూకా శుభవార్త ద్వారా విన్నాం. మరియ తల్లి ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళడం, ఆమెను సందర్శించడం, అక్కడ సందర్శించగానే ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేసి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనిస్తున్నాం. అయితే ఇక్కడ చివరిగా
ఎలిజబెత్ అమ్మ మరియ తల్లితో పలికినటువంటి మాటలు చాలా గొప్పవిగా, చాలా ప్రేరితముగా మనకు వినియోగపడుతున్నాయి. ఏమన్నదంటే ఆ తల్లి, ఇదిగో దేవుని యొక్క మాటలను నమ్మి వచ్చినటువంటి నీవు ఎంతో ధన్యురాలవు. దేవుడు చెప్పినటువంటి మాటలు, మంగళవార్త ద్వారా గాబ్రియేలు దూత తీసుకొని వచ్చినటువంటి ఆ సందేశమును నమ్మి, ఇదిగో నేను గర్భము ధరించాను, ఈ కష్టకాలములో నేను ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, వయస్సు మళ్ళినటువంటి ఈ సమయంలో నేను గర్భం ధరిస్తాను, నీవు కూడా గర్భం ధరిస్తావంటే ఎంతగా దేవుని పైన నమ్మకం కలిగి, దేవుని మాట పైన, దేవుని వాక్కు పైన నమ్మకం కలిగి నీవు నన్ను సందర్శించడానికి వచ్చావు, నీవు ఎంతో ధన్యురాలవు. ప్రభువును మోస్తున్నటువంటి నీవు ఎంతో ధన్యురాలవు అని ఎలిజబెత్ అమ్మ మరియ తల్లితో అంటున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎవరు ఈ మాటల్ని ఎవరితో పలుకుతారు, అంత ధన్యతని ఎవరు పొందుతారు అని అన్నప్పుడు మరియ తల్లి, కేవలం మరియ తల్లి తన సమ్మతిని వెల్లడి చేయడం, ఆ వాక్కు అయినటువంటి క్రీస్తును తన గర్భములోనికి ఆహ్వానించడం ద్వారా దానిని గమనించినటువంటి ఎలిజబెత్ అమ్మ విశ్వాసపూరితమైనటువంటి, ఓ తల్లి ధన్యురాలవు, నీవు ఎంతో ధన్యురాలవు అని తనలో ఉన్నటువంటి ఆ విశ్వాసమును మరియ తల్లిలో గమనించి ఆమెను పొగడుతూ ఉన్నది. అంత గొప్పగా మరియ తల్లి విశ్వాసము మనల్ని కూడా ప్రేరేపిస్తూ ఉన్నది. మూడవ సంఘటనలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ద మ్యాగ్నిఫికాత్, మరియ తల్లి స్తుతి స్తోత్రం. మరియ తల్లి గతములో జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలు, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా నడిపించాడు, ఏ విధంగా నడిపించబోతున్నాడు, ఎలాంటి వారు అవుతారు, పేదలకి, అనారోగ్యులకి, వ్యాధిగ్రస్తులకి, లేకుంటే పీడితమైనటువంటి ప్రజలని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఆమె కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన మరియు స్తోత్ర గీతము ద్వారా తనలో ఉన్నటువంటి విశ్వాసమును ఆమె ప్రకటన చేసి ఉన్నది. ఈ స్తోత్ర గీతాన్ని మనం గమనించినట్లయితే మరియ తల్లి ఎంతగానంటే, షీ వాజ్ నాట్ రిజాయిసింగ్ అబౌట్ హర్ సెల్ఫ్, షీ వాజ్ ఓన్లీ రిజాయిసింగ్ అట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది ఈ మ్యాగ్నిఫికాత్లో మరియ తల్లి యొక్క స్తోత్ర గీతంలో ఉన్నటువంటి ప్రత్యేకత. అంటే దేవుడు ఎనలేనటువంటి మేలులను చేస్తూ ఉన్నాడు, చేయబోతూ ఉన్నాడు, గొప్పవాడుగా మన మధ్య ఉదయించబోతూ ఉన్నాడు, ఆయన ఆశీర్వదిస్తాడు అన్నటువంటి ఈ ఆలోచనాపూరితమైనటువంటి మాటలను మరియ తల్లి ప్రకటన చేసింది. ఆ స్తోత్ర గీతం ద్వారా దేవునికి కృతజ్ఞతను తెలియజేస్తుంది. అంటే ఎంత బలమైనటువంటి విశ్వాసము ఉంటే రాబోయేటువంటి సమీపమైనటువంటి ఈ భవిష్యత్తుపై అంత గొప్ప నమ్మకం ఉంటుందో గమనించాలి. అంటే విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి మాత్రమే సమీపమైనటువంటి భవిష్యత్తులో నమ్మకం కలిగి ఉంటాడు. కానీ మన దైనందినటువంటి జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తాం? అయ్యో, నా బ్రతుకు ఈ విధంగా ఉన్నది, ఇప్పుడే ఇంత కష్టముగా ఉంటే రాబోయేటువంటి ఈ భవిష్యత్తులో నేను ఇంకెంత కష్టము పాలు కావాలనో అనేటువంటి ఆ నిరుత్సాహానికి మనం గురి అవుతూ ఉంటాం. రాబోయేటువంటి కాలంలో నాకు అన్నీ సరిగా ఉంటాయా, అన్నీ మంచిగా సస్యశ్యామలముగా నా జీవితము కొనసాగుతుందా అనేటువంటి సందేహపూర్వకమైనటువంటి జీవితముతో మనం కొనసాగిస్తాం. కానీ మరియ తల్లి చూడండి, దానికి భిన్నముగా దేవుని యొక్క ప్రణాళికను పూర్తిగా నమ్మి ఉన్నది. తన చిత్తమును ఆమె వ్యక్తము చేసిన తర్వాత స్తోత్ర గీతమును, కృతజ్ఞతతో కూడినటువంటి ఆ స్తోత్ర గీతమును ఆలాపిస్తూ ఆ తల్లి, ఇదిగో దేవుడు చేస్తాడు, నమ్మకము కలిగి ఉండండి, దైవ మహిమలో కృతజ్ఞతతో మనము జీవించాలన్నటువంటి విషయాలని తన విశ్వాసము ద్వారా ప్రకటన చేస్తోంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము సైతము కూడా ఎలాంటి ఆందోళనలు లేకుండా, జీవితంలో ఎలాంటి నిరుత్సాహము లేకుండా, మదన పడకుండా, లేకుంటే అలసట అన్నటువంటిది కాకుండా దేవుని యొక్క చిత్తము మాత్రమే మనకు జరుగుతోంది. ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు అన్నటువంటి నమ్మకముతో ముందుకు సాగాలి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో నీకొక బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేసి ఉన్నాను, నీ క్షేమాన్ని కోరేటువంటి దేవుడను అని పలుకుతున్నాడు. ఇలాంటి మాటలని మనం నమ్మాలి. మనం చూస్తూ ఉన్నాం, ప్రతి నూతనమైనటువంటి సంవత్సరంలో, ఎవ్రీ న్యూ ఇయర్, అది ఏదో కొట్లాడుకున్నటువంటి రీతిలో
ఆ వాగ్దానాలని గురువులు, పాస్టర్లు వాళ్ళు వీళ్ళు ఇచ్చినప్పుడు మన ఆందోళన లేకుంటే ఆ ప్రేయర్ కార్డ్స్, ప్రామిసింగ్ కార్డ్స్ కోసం ఎంత వెంపర్లాడుతాం. మంచిదే, తీసుకోవాలి. రాబోయేటువంటి ఈ 1 సంవత్సరం అంతా కూడా దేవుడు నన్ను ఏ విధమైనటువంటి వాక్యముతో నడిపించబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆ కార్డు కోసం, ఆ ప్రామిసింగ్ కార్డు కోసము వెతుకుతాం. కానీ దానిని ఆ రోజు వరకే ఇదే బైబిల్ గ్రంథంలో దాచి ఉంచుతాం. ప్రతిరోజు కూడా దాన్ని చదవడానికి ప్రయత్నం చేయం. దేవుడు ఏం చెబుతున్నాడు ఆ వాక్యము ద్వారా? ఇదిగో నీకు రాబోయేటువంటి కాలంలో నీవు పాపం నుండి విముక్తిని పొంది నీవు చేసేటువంటి ప్రయత్నములలా దేవుడు సఫలము చేయునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ తోడుగా నడుస్తూ ఉన్నాడు, నీకు బలమైనటువంటి బంగారు భవిష్యత్తుని ఆయన వసుగుతూ ఉన్నాడు అన్నటువంటి ఆ భవిష్యవాణిని గురించి ఆయన తెలియజేస్తూ ఉంటే దానిపైన నమ్మకం లేకుండా, దానిని చదువుకోకుండా, వాక్యముపై ఆధారపడి జీవితాన్ని కొనసాగించకుండా రాబోయేటువంటి కాలంలో ఏం జరుగుతుందో ఎలా ఉండబోతున్నావు అన్నటువంటి ఆందోళనకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అందులకే మరియ తల్లి చెబుతోంది, విశ్వాసము కలిగి జీవించాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. తాడిత పీడిత ప్రజలను ఆయన దీవించబోతూ ఉన్నాడు. కష్టములో ఉన్నటువంటి వారిని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆహారము లేనటువంటి వారికి ఆహారమును ఇవ్వబోతున్నాడు. అనేకమైనటువంటి విషయాలని ఈ స్తోత్ర గీతములో మనం వింటున్నాం. అంటే దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. పిచ్చుకలను చూడుము, అవి విత్తడము లేదు, చల్లడము లేదు, గాఢంగులను అవి ఏర్పాటు చేసుకోవడం లేదు, అయినప్పటికీ కూడా దేవుడు వాటికి సమకూర్చుతూ ఉన్నాడు. కాబట్టి గాడ్ ప్రొవైడ్స్, హీ ప్రొవైడ్స్, ఆయన నాకు సమకూర్చుతాడు అన్నటువంటి నమ్మకముతో కూడినటువంటి, విశ్వాసముతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించమని మరియ తల్లి ఈ స్తోత్ర గీతము ద్వారా తెలియజేస్తుంది. ఇంకను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి విషయాలను ఆమె తెలుసుకున్న తర్వాత మనస్సున ఆమె పదిలం చేసుకుంటుంది. షీ వాజ్ పాండరింగ్ ఇన్ ద హార్ట్. ఇది మరొకమైనటువంటి సంఘటన. లూకా శుభవార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆమె గాబ్రియేలు సన్మనస్కుడి ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు, జోజప్ప గారి జీవితంలో, తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటిని కూడా గమనించిన తర్వాత అన్నీ కూడా మనసున పదిలపరచుకొని ఉన్నది, హృదయములో దాచుకొని దైవ చిత్తము జరుగుతూ ఉన్నది. కాబట్టి నేను సహకరించాలి అన్నటువంటి ఆలోచనతో ఆమె ముందుకు వస్తుంది. అంటే అది అలా మనసులో పెట్టుకొని ఉండాలి, మనసునందు ధ్యానము చేయాలి, మననము చేయాలి అని అన్నట్లయితే ఎలా అది సాధ్యమవుతుందంటే కేవలము దైవ సన్నిధిలో పెరగడం ద్వారా, దైవ సన్నిధిలో పెరగడం ద్వారా, నిత్యమైనటువంటి ప్రార్థనలు దైవ సన్నిధిలో పెరుగుతూ, దైవ సన్నిధిని అనుభవిస్తూ నిత్యము ప్రార్థన చేయడం ద్వారా ప్రణాళికను అలవాటు చేసుకున్నది. ప్రణాళికను ఆవలింపు చేసుకొని ఆమె విశ్వాసపూరితమైనటువంటి మాతగా వెలసి ఉన్నది. కావున ఇలాంటి జీవితం అంటే దేవునిలో ఎక్కువగా పెరిగేటువంటి జీవితం, దేవునిలో ఎక్కువగా ప్రార్థించేటువంటి జీవితం, దేవుని యొక్క ప్రణాళికను గమనించేటువంటి జీవితము నీదే ఉన్నప్పుడు, నీ సొంతమై ఉన్నప్పుడు నీవు ఖచ్చితముగా మనస్సులో కలుగుతున్నటువంటి లేకుంటే జీవితంలో కలుగుతున్నటువంటి అలజడులను మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ మననం చేస్తూ దేవునికి సమర్పణ చేస్తావని ఈ పాండరింగ్ ద్వారా ఆమె చెబుతూ ఉన్నది. ఇంకా నువ్వు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకొక సంఘటన, మరియ తల్లి కానాపల్లి విందులో ఉన్నప్పుడు ఆమె నివేదిస్తున్నటువంటి తల్లి, ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆ వైన్ అంటే ద్రాక్షారసం అంతా కూడా అయిపోయింది. కానీ విశ్వాసం చూడండి, నా కుమారుడు నా పక్కనే ఉన్నాడు, నేను నమ్మినటువంటి దేవుణ్ణి నేను ఇలానే చూస్తున్నాను, నా కుమారుని ద్వారా నేను చూస్తూ ఉన్నాను, దేవుడే నా పక్కన నా సమీపమున నా తోడుగా ఉన్నప్పుడు ఇక్కడ అద్భుతం ఎందుకు జరగదు? ఇది నమ్మకముతో కూడినటువంటి ఆశ, నమ్మకముతో కూడినటువంటి నివేదన, నమ్మకముతో కూడినటువంటి ప్రార్థన. అందులకే మరియ తల్లి విశ్వాసముతో ఆయన అడిగింది, ఆయన చెప్పినట్లుగానే చెయ్యండి అని చెప్పింది. అలానే అక్కడ అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇంకొక 6వ సంఘటనలో మనం చూస్తే సిలువ చెంత మరియ తల్లి తన సొంత కుమారుడు ఎంతగానంటే ఈ బాధలలో కూడా ఆమె వీర నారిగా నిలబడుతోంది. హెరోయిక్ క్యారెక్టర్,
అని చెప్తారు. అంటే ఆమె వీర నారిగా ధైర్యముతో తన కుమారుడు ఓ వైపున బాధపడుతూ ఊహించినటువంటి బాధని ఆమె అనుభవిస్తుంది. వర్ణనాతీతమైనటువంటి ధైర్యముతో ముందుకు సాగి దైవ ప్రణాళికను పరిపూర్ణమైనటువంటి సమ్మతిని వెల్లడి చేసింది సిలువ చెంత. చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 7వ సంఘటనలో మరియ తల్లి పెంతెకోస్తు రోజున తన శిష్యులందరితో కలిసి ప్రార్థనని చేస్తూ ఉంది. అంటే అర్థమేమిటి? తన కుమారుడు మరణించాడు, తన పని అయిపోయి ఉన్నది. ఇంకా దేవుడిగా అతను తండ్రి సింహాసనము దగ్గర కుడి ప్రక్కన కుడి పార్శ్వమున కూర్చొని మనందరినీ కూడా న్యాయ నిర్ణేతగా ఉండడానికి ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఇంకా నా పని ఏమీ లేదు అన్నటువంటి భావన ఆమెకు కలుగలేదు. చల్లా చెదరైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శిష్యులందరినీ ఏకం చేస్తుంది, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తుంది. అందుకే ప్రథమ శిష్యురాలు మదర్ మేరీ, మరియ తల్లి అని చెప్తారు. యేసు ప్రభుని అంత చాలా దగ్గరగా శిష్యరికం చేసినటువంటిది మరియ తల్లి. తల్లి అయినప్పటికీ కూడా ఆయన పనిని కొనసాగిస్తుంది. కుమారుడు లేనప్పటికీ కూడా, కుమారుడు మరణించినప్పటికీ కూడా శిష్యులందరినీ కూడా ఏకము చేస్తూ తన బాధ్యతని తన పనిని కొనసాగించేటువంటి తల్లిగా ఇక్కడ మనం చూస్తున్నాం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నవదిన జపాలలో మరియ తల్లి యొక్క జన్మమును మనం మననం చేసుకుంటూ ఆ ఉత్సాహపూరితమైనటువంటి ఆనందంతో కలిగినటువంటి ఈ భావనను ఆమెకు వ్యక్తం చేస్తూ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్నాం. ప్రత్యేకమైనటువంటి తలంపులతో ఆ దేవాతి దేవునికి మన సమర్పణ, మన యొక్క విన్నపములన్నిటిని కూడా సమర్పణ చేద్దాం. మరి ముఖ్యంగా ఈ మొదటి రోజున విశ్వాసమును నాకు అనుగ్రహింపుము. విశ్వాసము, యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ప్రభువా ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, మాలో ఉన్నటువంటి విశ్వాసమును పెంపొందించుము అని అడిగి ఉన్నారు. అదే విశ్వాసం, మరియ తల్లి లాంటి విశ్వాసము, శిష్యులకు ఉన్నటువంటి విశ్వాసమును మనకు కూడా అనుగ్రహించినట్లయితే రాబోయేటువంటి కాలములో యేసు ప్రభు కోసం మాత్రమే జీవించేటువంటి వ్యక్తులుగా, యేసు ప్రభు కోసం మాత్రమే ప్రాణాలను సైతము కూడా అర్పించేటువంటి గొప్ప సాక్షులుగా మారాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా దేవాతి దేవుణ్ణి విన్నవించుకుందాం. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, తనువు మనసు అర్పించగా ఆశతో వచ్చి తిని, ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా నా ప్రభువా. నీ ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా మా ప్రభువా. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తుని బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతిముల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరం, నీ ఏకైక కుమారుని మనుష్యావతార పరమరహస్యమును తన ప్రారంభ దశలో గ్రహించి శ్రీసభ వేడుకలు చేసుకొనుచున్నది. ఆ ఆనందముతో శ్రీసభ తోడుకుని వచ్చిన ఈ కానుకలను దయతో అంగీకరింపము. ఈ దివ్య సంస్కారమునందు మేము నీ ప్రేమను తనివి తీరా చవిచూడ కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ
ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. పవిత్రాత్మశక్తి ప్రభావమున క్రీస్తు మానవుల మధ్య మానవుల కొరకు జన్మింపనున్నాడని దేవదూత ప్రకటించిన శుభవార్తను కన్య అయిన మరియమాత భక్తి విశ్వాసములతో స్వీకరించెను. ప్రేమతో ఆమె క్రీస్తును తన నిష్కలంక గర్భమునందు మోసెను. దేవుడు ఇజ్రాయేలు ప్రజకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుటకును ప్రపంచ ప్రజల నిరీక్షణం ఫలించునట్లును ఆమె అటుల చేసెను. కావున క్రీస్తు ద్వారా దూతల పరివారము నీ వైభవమును ఆరాధించుతూ ఉన్నది. నిత్యము నీ సింహాసనం ఎదుట నిలిచి ఆనందించుతూ ఉన్నది. వారితో మా స్వరములను ఏకము చేయమని నిన్ను ప్రార్థించుచు మేమందరము కలిసి నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబరితమాలుచు ఉన్నాము. ఈ విధము నీవే మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనంతరము పాత్రమునందుకొని మరణమి కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షించుము. ఏలయనా
నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమున సియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోలాంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేవు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నవదిన ప్రార్థనలో మొదటి రోజున మనము అనేకమైనటువంటి ఆలోచనలతో ఆశీర్వాదముల కోసము దివ్యబలి పూజలో ప్రార్థన చేస్తున్నాం. దివ్యబలి పూజలను సమర్పిస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, జపాలను కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంచుతూ ఉన్నాం. దేవాతి దేవుడు మనకు వసగుతాడు అన్నటువంటి విశ్వాసపూరితమైనటువంటి జీవితం మరే తల్లిది అన్నటువంటి విషయాలని మనము ఈ ప్రసంగం ద్వారా విని ఉన్నాం. మరే తల్లి జీవితంలో కూడా ఎన్ని అలజడులంటే, ఒక యువతిగా ఆహ్వానించకూడనటువంటి విషయాలను సైతము కూడా దేవుని ప్రణాళికను గ్రహించడం ద్వారా ఆమె ఆహ్వానించి ఈరోజు దేవమాతగా, విశ్వమాతగా, పరలోక రాజ్ఞిగా కొనియాడబడుతూ ఉన్నది. మన జీవితంలో కూడా మనం చేసేటువంటి చిన్ని త్యాగములే మనకు పరలోక ప్రాప్తిని, మోక్ష ప్రాప్తిని ప్రసాదిస్తూ ఉన్నాయి. కావున మనం చేస్తున్నటువంటి త్యాగములు, లేకుంటే ఆ కష్టపడుతున్నటువంటి జీవన విధానమును దేవునికి సమర్పణ చేసినప్పుడు, విశ్వాసముతో వాటిని అంగీకరించినప్పుడు అవి ఆశీర్వాదాలుగా మారుతున్నాయి. కావున ఈ సమయములో క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను ఆధ్యాత్మికంగాను మనము స్వీకరించడానికి ముందుగా మనము వ్యక్తిగతముగా విశ్వాసముతో కూడినటువంటి ఆ విన్నపములను పరలోక ప్రార్థన ద్వారా తండ్రి దేవునికి సమర్పణ చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించెడు వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమీన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందుకై పరుగిడిరండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రేమ విందుకై పరుగిడిరండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రభుని దివ్య రూపం నీ మదిలో ప్రేమ దీపమై వెలగాలి కలకాలం. నీ జీవితమే ధన్యమై ప్రభుని దివ్య రూపం నీ మదిలో ప్రేమ దీపమై వెలగాలి కలకాలం. ఈ జీవితమే ధన్యమై రండి రండి ఈ జీవపు విందుకు. రండి రండి పరలోకపు విందుకు. రండి రండి ఈ జీవపు విందుకు. రండి రండి పరలోకపు విందుకు. ప్రేమ విందుకై పరుగిడిరండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రేమ విందుకై పరుగిడిరండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. పునీత ఇన్యస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరణ చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఇదిగో యువతి గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిజమైన విశ్వాసపు పరమరహస్యములను
మా మనసులందు స్థిరపరచమని ప్రార్థించుచూ ఉన్నాము. తద్వారా కన్య అయిన మరే మాత నుండి జనించిన శిశువు నిజముగా దేవుడనియు నిజముగా మానవుడనియు విశ్వసించు మేము అతని ఉత్థాన శక్తిచే నిత్యానందమును అనుభవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమంతా కూడా నవదిన జపములో పాల్గొని ఉన్నాం. మొదటి రోజును ముగించబోతున్నాం. దివ్యవాణి టీవీ ఛానల్ మీ అందరి కోసం ఇప్పటికే చెప్పబడినటువంటి విధముగా అనేకమైనటువంటి రీతులలో సరికొత్తవైనటువంటి హంగులతో రంగులతో మీరు ఆధ్యాత్మికంగా పుష్టిగా ఉండాలి అన్నటువంటి తత్వముతో ఎంతో ఖర్చుకు ఓర్చుకొని మేమంతా కూడా ఈ సెట్స్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి స్థలమును కూడా ఏర్పాటు చేసుకొని అందరము కూడా కష్టపడుతూ మీరంతా కూడా అనగా మనమందరము కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆ మోక్ష సిరులను పొందాలనేటువంటి తలంపుతో మీ ముందుకు ప్రతిసారి ప్రతి మాసము కూడా ప్రత్యేకమైనటువంటి విషయాలతో వస్తూ ఉన్నాం. అవి మీరంతా కూడా గమనిస్తున్నారని మేము ఆశిస్తూ ఉన్నాం. అయితే ఈ నవదిన ప్రార్థనలో మరే తల్లి యొక్క జన్మదినమును సెప్టెంబర్ మాసం 8వ తేదీన అంగరంగ వైభవముగా అనేకమైన ప్రాంతాల్లో జరగబోచున్నవి. వారిని పురస్కరించుకొని ఈ నవదిన జనపములను ప్రార్థనలు ఏర్పాటు చేసి ఉన్నాం. అయితే ఇవి మాత్రమే కాకుండా మీరు వ్యక్తిగతంగాను కుటుంబపరంగాను మరి సంఘపరంగా దివ్యవాణి యొక్క టీవీలో పోషణలో భాగస్థులు అయ్యేందుకై దివ్యబలి పూజలను సమర్పించమని మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుచున్నాం. ప్రతిరోజు కూడా ఒక ఫాదర్ని పిలిపించి ఒక గురువుని పిలిపించి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మరే తల్లి యొక్క ప్రార్థన నివేదన ద్వారా మీకోసం మీ ప్రార్థనల కోసం మీ మనవుల కోసం మేమంతా కూడా ప్రార్థించబోతున్నాం. కావున ఇవన్నీ కూడా మనసులో ఉంచుకొని మీరు దివ్యబలి పూజలను ప్రత్యేక ప్రార్థనలు సమర్పించమని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాం. అది మాత్రమే కాకుండా ఈ మొదటి రోజున ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ ఆహ్లాదకరము మరియు ఆధ్యాత్మికమైనటువంటి ఈ వాతావరణం ఈ సెట్స్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి మా కెమెరా డిపార్ట్మెంట్కి, ప్రొడ్యూసర్స్కి, సింగర్స్కి, మరి ముఖ్యంగా మాస్ ప్రొడ్యూసర్ అయినటువంటి సిస్టర్ ఆశా గారికి హృదయపూర్వక ధన్యవాదములను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికే చెప్పబడినటువంటి విధంగా నవదిన ప్రార్థనలు చాలా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు. కావున మీరందరూ కూడా కుటుంబపరంగా ముందుకు వచ్చి దివ్యబలి పూజలను సమర్పించమని బ్రతిమాలుచు ఉన్నాను. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా. నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా. నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. అమ్మ మాయమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. అమ్మ మాయమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా. నీ
జపమాలను చూస్తే చాలు, ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా.